దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? మీ అందరినీ బలపరచడానికి మనకి దేవుడు వాగ్దానం ఎందుకు ఇస్తున్నాడంటే బలం పొందుటం. అంటే కష్టాలు, శ్రమలు, ఇరుకులు, బాధలు, పోరాటాలు క్రైస్తవ జీవితంలో సహజం అంటే చాలా సహజం. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం వచ్చినట్టు వాటిని బట్టి మీరు కృంగిపోవద్దు. నేను నీకున్నాను, దాని మీద జయం పొందుతావు, విడుదల పొందుతావు, నీ పక్షంగా ఉన్నానని నిన్ను ప్రోత్సాహపరచుటకు ఈ దినం దేవుని వాగ్దానం. అర్థమవుతుందా? రోజు దేవుని వాక్యం 5 to 6 కూడా ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మార్నింగ్ ప్రేయరు, ఈవినింగ్ మరి లైవ్. ఎందుకంటే మిమ్మల్ని బలపరచడానికి మీరు వాక్యము చేత వాక్యం అనే బండ మీద మీరు కట్టబట్టాలి. అందుకని దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ ధైర్యం తెచ్చుకోండి. ఏ సమస్యలో ఉన్నా దేవుడు మనకున్నాడు, ఆయన మన పక్షమై ఉన్నాడు. మనుషులు మనల్ని ఎన్ని చేయాలని ప్రయత్నించినా దేవుడి చేతికి అప్పగించడం, వారి చేతికి, నిన్ను, నీ కుటుంబాన్ని. అప్పులు, ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఏ బాధలో ఉన్నారు, ఇంకా రక్షణ లేని బిడ్డలు, ఒకవేళ యేసుప్రభుని ఇదే రక్షణ దినం మీ హృదయాన్ని యేసుకి ఇవ్వండి. ఒక మాట నేను చదువుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మరి 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు మన ప్రతి అవసరమును తీర్చగలిగే శక్తిమంతుడు. చిన్నది కాదు, పెద్దది కాదు, ప్రతి అవసరం క్రీస్తు యేసు మహిమలు మీ ప్రతి అవసరం, నా ప్రతి అవసరం తీరుస్తాడు ఆయన. ఇక్కడ పౌలు భక్తుడు అన్నాడు, మీ ప్రతి అవసరం అది ఏదైనా కానివ్వండి క్రీస్తు యేసు మహిమలో. అంటే అంత గ్లోరీ ఉంది ఆయన దగ్గర. అంత మనం దరిద్రంగా ఉండటానికి కాదు కదండి, మన శాపంలో ఉండటానికి కాదు కదా, మన పాపంలో ఉండటానికి కాదు కదా, మన రోగాలతోనూ బంధకాలతో ఉండటానికి కాదు కదా. ఆయన మహిమలో, ఆయనలో ఎన్నో బ్లెస్సింగ్స్, ఆయన మనలోనే ఉన్నాడు. మనం ఆయన వైపు చూసినప్పుడు నీ ప్రతి అవసరమును నేను తీర్చేదని ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు మనకిస్తున్న ఈ శ్రేష్టమైన మాటని, అవును కదా ప్రభా, నా ప్రతి అవసరం. ఇప్పుడు నువ్వు ఏదుందో అడుగు, నాతో కలిసి ప్రేయర్లు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కలిసి ప్రార్థన చేద్దాం, నాతో కలిసి ప్రేయర్లు ఏకీభవించు. నా దేవుడు నా ప్రతి అవసరం, నీ బిడ్డదైనా, భర్తదైనా, భార్యదైనా, ఓటు, మనం నిందించేవారిదైనా, రోగాలు, ఏదైనా, రక్షణ కార్యం, అభిషేకమైన, పరలోక మహిమైన, ఒకవేళ దర్శనాలైన, ఏదైనా కానీ నీకు అక్కర కొలది, నీకు కావాల్సింది ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు ఏది కావాలో అది ప్రభు నడుపు, ఆయన చిత్తానుసారంగా తప్పక నీకు జవాబిస్తాడు. మరి ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకోండి. తండ్రి, మీకు స్తోత్రం. బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మేము కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. వారికి ఏ అక్కరుందో నాకు తెలియదు, ఏ అవసరం ఉందో మాకు తెలియదు, ఏ సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు. నువ్వు ఎరిగి ఉన్న దేవుడు. వారు ఏ స్థితిలో ఉన్నా విడిపించు అయ్యా. వారు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు నాతో కలిసి, మేమందరం కలిసి. వారి అప్పుల బాధ ఉంటే తొలగాలి, ఆర్థిక సమస్యలు ఉంటే తొలగాలి, ఇరుకులుంటే తొలగాలి, ఇబ్బందులుంటే తొలగాలి, నిందలుంటే తొలగాలి, అవమానాలుంటే తొలగాలి, సమస్యలుంటే తొలగాలి. వారిని నీ రక్తంలో ముద్రిస్తూ పాపము, శాపము, చీకటి, బంధకములు వారి జీవితం తొలగిపోవాలి. ఏ చేతబడి శక్తులతో పీడించబడుతున్నా, మంత్రశక్తులతో ప్రభా, క్షుద్ర శక్తులతో ప్రభా, ఏ బంధకాలతో బాధించబడుతున్నా విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ ఏ కొదవ లేకుండా ప్రతి అవసరత వారిని తీర్చండి అయ్యా. మానసికంగా కుంగిన వారిని లేవనెత్తండి అయ్యా. ప్రపంచంలో, భారతదేశంలో మా ప్రియ బిడ్డలందరినీ మీరు రక్షించండి. ఉజ్జీవం లేవాలి, అపోస్తుల మినిస్ట్రీ రైజ్ కావాలి, క్రైస్తవ సంఘాల పునర్నిర్మాణం జరిగి నీ అభిషేకం, నీ అభివృద్ధి అందరిలో కనబడాలి. అట్టి కృప దయచేయండి. అందరికీ శుభములు, అందరినీ దీవిస్తూ, అందరినీ ఆశీర్వదిస్తూ, అందరిపై ఆ దీవెనలను, శుభములని ప్రకటిస్తూ మీ సన్నిధి తోడుగొచ్చమని, మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారిని ఆశీర్వదించి వర్ధిల్లజేసి అందరి అక్కర అవసరత తీర్చబడును గాకని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మీకు వాగ్దానాలు లైవ్ ఇస్తున్నాం. ప్రతి శనివారం బెల్లంపల్లిలో ఉజ్జీవ సభ ఉంటుంది. సాటర్డే ఈవినింగ్ ఎవరైనా బెల్లంపల్లి రావచ్చు, సాటర్డే ఉండి సండే చూసుకొని వెళ్ళొచ్చు. హైదరాబాద్ సాటర్డే జరుగుతుంది. సాటర్డే ఈవినింగ్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గరలోనే ప్రామిస్ ల్యాండ్ మందిరం. అంతేకాక సండే 3 ఆరాధనలు. దేవుని బిడ్డలారా, 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి ప్రారంభ సభ కల్వరి ప్రాంగణంలో బెల్లంపల్లిలో. 14వ సంవత్సరం ఉపవాస ప్రార్థన పండుగలు. కుటుంబాలుగా రండి, ఆ డే కొరకు సిద్ధపడండి, మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సమస్యలు ఏదైనా దేవుడు జవాబిస్తాడు. ఆ ప్రేయర్స్లో మనం ఏకీభవిద్దాం. కాబట్టి ఎవరైనా ఇంకా బైబిల్ కాలేజ్ చేయాలంటే యూత్, గర్ల్స్, బాయ్స్ పిలుపు, దర్శనం కలిగిన వారు వేస్ట్ చేసుకోకండి. వెంటనే బెల్లంపల్లికి వచ్చేది ఆల్రెడీ జరుగుతుంది. 1 year
బైబిల్ కాలేజ్ అద్భుతంగా మీరు తయారవుతారు. దేవుని రాజ్యాన్ని కట్టే మంచి సాధనాలుగా ప్రభువు మిమ్మల్ని నిలబెడతాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేద 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాల ఉపవాస పండుగల ప్రారంభ సభ కల్వరి ప్రాంగణం బెల్లంపల్లిలో. కాబట్టి అద్భుతంగా 50 డేస్ ఆ 27 ఆగస్టు నుంచి అక్టోబర్ 15 వరకు జరగబోతున్నాయి. మీరు కూడా పాలు పొందండి, చక్కటి దీవెనలు పొందబోతున్నారు. సహవాసం చేసేదనయ్యా.